నమస్కారాలండి. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఇంకొకటి ఏంటంటే తెలంగాణ రైతన్నలందరికీ ఏరువాక పున్నమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ అన్న గారికి కృతజ్ఞత తెలుపుతున్నా. ఎందుకంటే రైతుల గురించి బాగా ఆలోచించి రైతులకు 2 లక్షల రుణమాఫీ ఒకటేసారి ఇవ్వడం అనేది నిన్న ప్రకటన చేయడం జరిగింది. దానికి 31,000 లక్షల కోట్లు 31,000 కోట్లు కేటాయించడం జరిగింది బడ్జెట్ అని చెప్పడం జరిగింది. కానీ దాన్ని ఏ రకంగా ప్రతిపాదన తీసుకుంటారు అనేది అయితే నిన్న డీటెయిల్స్ ఎక్కడ ఇవ్వలేదు. ఎందుకంటే రేషన్ కార్డు తీసుకుంటారా, ఆధార్ కార్డు తీసుకుంటారా, ఇక రైతు ఇన్కమ్ను బట్టి తీసుకుంటారా అనేది ఎవరికి ఇంకా ఒక క్లారిటీ లేదు. ఎందుకంటే ఈరోజు రేపు రేషన్ కార్డు తీసుకుంటే 20 ఎకరాలు ఉన్నోళ్ళు, ఆల్రెడీ ప్రైవేటు జాబులు ఉన్నోళ్ళకు కూడా రేషన్ కార్డులు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఆధార్ కార్డు తీసుకుంటే గవర్నమెంట్లో ఉన్నోళ్ళే బయటికి వస్తారు కాబట్టి ఆధార్ కార్డు ప్రకారం పోతే ఓన్లీ ప్రైవేటులో చేసే వ్యక్తుల జాబు లెక్కలకు రావు కాబట్టి అది కూడా కొంచెం అనాలిసిస్ చేయాల్సిందే. ఎందుకంటే ఎవరికి అన్యాయం జరగకుండా ఇస్తా అని అన్నాడు కాబట్టి ప్రతి కష్టపడి పంట పండించే రైతుకు న్యాయం జరిగితే పర్వాలేదు. కానీ ఎవరో మధ్యలో వేరే ఆర్థికంగా బాగా ఉన్నోళ్ళకే ఈ 2 లక్షల రుణమాఫీ వర్తింపకుండా కష్టపడి పండించే రైతుకే ఇది వర్తించాలని నేను కోరుకుంటున్నా. ముఖ్యంగా ఏంటంటే నా పేరు చీమల్ల శ్రీనివాస్ రెడ్డి, నాది దాస్పల్లి విలేజ్. నేను కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంటే స్పోక్ పర్సన్ అని ఒకటి నాకు ఆ రోజు ఏంటంటే నేను ఎలక్షన్లో తిరిగినప్పుడు నాకు ఏదో ఒకటి ప్రోటోకాల్ కావాలి అనే ఉద్దేశంలో నాకు అది ఇవ్వడం జరిగింది. దాన్ని చాలామంది పార్టీలో ఎట్లా వినియోగించుకుంటారంటే అవతల వ్యక్తులు అవతల పార్టీ వాళ్ళు ఆ పార్టీ మీద ఏమైనా విమర్శ చేసినప్పుడు దానికి కౌంటర్గా మనం మాట్లాడడానికి ఒక స్పోక్ పర్సన్ అనేది ఒక జిల్లా అధికార ప్రతినిధి అనేది ఒక పోస్ట్ ఇచ్చిండ్రు. అది ఎక్కడ ఎలక్షన్ల ద్వారా వచ్చేది కాదు, అది నామినేటెడ్ ఏదో ఇట్లా ఇచ్చింది ఆ పోస్టు. దాన్ని బేస్ చేసుకొని నేను అక్కడక్కడ వీడియోలు పెట్టడం జరుగుతుంది. కానీ ఏ పార్టీని విమర్శించడము ఎప్పుడు అంటే ఎలక్షన్లప్పుడు మనం పార్టీలను విమర్శించడం కానీ ఆ వ్యక్తులు చేసే తప్పులను కానీ మాట్లాడతాం. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని అభివృద్ధి చెందే విధంగా తీసుకుపోవాలనేది నేను ఎక్కువ తపన పడుతున్నాను. ఎందుకంటే రైతన్నలు ఒరిజినల్ వ్యవసాయం చేసి పండించే వారికి న్యాయం జరిగేటట్టు వారు మంచి శ్రేష్టమైన ఆరోగ్యానికి పనికొచ్చే ఆహార పంటలు పండించాలి ఒకటి. ఇంకేంటంటే వారు సుభిక్షితంగా ఉండాలి, ఈ రాష్ట్రాలు ఆర్థికంగా ఎదగాలి. ఎందుకంటే ఎప్పుడన్నా రైతు పండించే పంట ద్వారా ఎంతోమంది బాగుపడతారు. అందులో ఒక కూలీ చేసే వ్యక్తి కానుంటి, ఒక అమ్ముకునే ఆల్రెడీ మిల్లర్ కానుంటి దాంట్లో రకరకాల 5-6 మందికి బెనిఫిట్స్ జరుగుతాయి. వ్యవసాయ రంగానికి వెళ్ళి పోయేటోళ్ళకు 5-6 మంది ఏదో రకంగా వారు అందులో ఇంప్లిమెంటేషన్ జరుగుతారు. ఎందుకంటే ఇప్పుడు నాటు వేసేటప్పుడు కూలోళ్ళు కావాలి, దున్నేటప్పుడు ట్రాక్టర్ కావాలి, వ్యవసాయానికి పిండి సంచులు తెచ్చుకున్నప్పుడు కావాలి, మందులు కొట్టడానికే సాహుకారిత అనుకోవాలి, అమ్మినప్పుడు మిల్లర్లకు లాభం, ఇట్లా అందరికీ లాభం జరుగుతుంది. కాబట్టి వ్యవసాయం అనేది ప్రాముఖ్యంగా తీసుకోవాలి. ఒకరు నౌకరు చేసినాకో వాడి ఇంటికో ఆ నౌకరు వానికే ఉపయోగపడుతుంది కానీ వేరే వాళ్ళకు ఉపయోగపడదు అనేది ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గమనించాల్సిందే. రైతే ప్రాధాన్యమైన ముఖ్య పాత్ర పోషిస్తాడు. ఈ తెలంగాణలో కావచ్చు, ఎక్కడనే కావచ్చు, భారతదేశంలో కానీ రైతు పాత్ర అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రకృతిని కాపాడి పంటలు పండించే రైతు ఈరోజు మంచిగా పండిస్తేనే మనం ఆహారాన్ని తింటే మనం మంచిగా ఆరోగ్యంగా ఉంటాం అనేది ప్రతి ఒక్కరు గమనించుకోండి. ఇంకొకటి ఏంటంటే ప్రకృతిని కాపాడే బాధ్యత. ఎందుకంటే లాస్ట్ టైము లక్షల చెట్లను నాటినాము, మొక్కలు నాటినాము అన్నారు కానీ ఎక్కడా చెట్లు లేవు. వర్షాభావ పరిస్థితులు తగ్గిపోవడము, నీటి నిల్వలు తగ్గిపోయినాయి. అందుకే నీటి నిల్వను పెంచాలంటే మినిమం ఒక రైతు నువ్వు చిలకల ప్రత్యేకంగా నీడబడితే పంట పండదు అనుకున్నా అని ఎక్కడన్నా దానికి ఒక అద్దెకర కేటాయించి చెట్లను నాటడం ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఉపాధి హామీ పథకం ద్వారా నీ పొలంలో కంపల్సరీ ఎకరనో 2 ఎకరాలు ల్యాండ్ ఉన్న ప్రతి రైతు కూడా ఏం చేయాలంటే మీకు ఎన్ని ఎకరాలు ఉంటే అంత మినిమం ఒక మూలను ఎన్నో తాన మినిమం ఒక బావి గుంతలాగా తవ్వి అందులో నీటి శాతాన్ని పెంచడానికి, నీటిని మళ్లించడానికి నీటి నిల్వ గుంతలు చేసుకోవడం చాలా ప్రాముఖ్యము. అందులోనే కాంపోస్ట్ ఎరువు కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనకు పత్తి కట్టే కొడతాము, ఆ గిట్ల మీద చెత్త కలుపు తీసినప్పుడు కూడా అందులో వేస్తే అది కాంపోస్ట్ ఎరువుగా తయారవుతుంది. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అది వ్యవసాయానికి ఉపయోగపడుతుంది అనేది ప్రతి ఒక్కరు గమనించాలి. ముఖ్యంగా వ్యవసాయం అనేది ఏంటంటే
పెద్ద పెద్ద ట్రాక్టర్లతోని పెద్ద పెద్ద హార్వెస్టర్లతోని వ్యవసాయం చేస్తున్నారు. లాభసాటి అనే అనిపించినప్పటికీ కూడా, ఎందుకంటే పశువులు లేకుండా వ్యవసాయం చేసే వరకు భూమి తాపానికి గురయ్యి భూమి వేడి అయ్యి అది పంట అనుకున్నంత పంట వండకపోవడము బరకత్ అనిపిస్తలేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ పశువులను పెంచి పశువులను గడెం కట్టి కొడితే టైం సరిపోదు అనుకోవచ్చు, కానీ ఇప్పుడు మంచి పాలు తాగాలి, మంచి ఆహారాన్ని పండించాలంటే పశు సంపదతోనే సాధ్యమవుతుంది. అది ఇంకొకటి ఏంటంటే ప్రకృతిని కూడా కాపాడుతూనే ఈ ఆక్సిజన్స్ కానీ ఒరిజినల్ ఆక్సిజన్ మనకు అవసరం. అంటే చెట్లను పెంచడం ప్రాముఖ్యతగా ఉండాలి అనేది ప్రతి ఒక్కరూ రైతాంగం ద్వారానే ఇంప్లిమెంటేషన్ అవుతాయి. కాబట్టి రైతుకు బాగా సపోర్ట్ చేసే గవర్నమెంట్ రేవంత్ అన్న గారు తీసుకుంటున్నారు. కాబట్టి రైతులు కూడా దాన్ని సద్వినియోగం చేసుకొని మనం ఆలోచించండి. మీరు ఇప్పుడు అంగన్వాడీ టీచర్ కానుంటి జిల్లా కలెక్టర్ వరకు అధికారులను వాడుకొని అభివృద్ధి చేసే విధంగా మీరు అందరూ సహకరించుకుంటే ఒకరికొకరు ఈ రాష్ట్రం బాగుపడుతుందని నేను అనుకుంటున్నాను. ఉచితాల కంటే ముఖ్యంగా అభివృద్ధి వైపు మళ్ళించండి మీ ఆలోచనలు. ఎందుకంటే ఎవరో ఇస్తారనే ఆలోచన కంటే మనమే సంపాదించుకునే ఆలోచన రావాలి ప్రతి ఒక్కరికి. అప్పుడే మనం బాగుపడతాం అనేది. ఒకసారి ఇస్తారు, 2 మాటలు ఇస్తారు, కానీ ఎల్లకాలం రైతు బంధు కానీ రైతు భరోసాలు కానీ ఉచిత పథకాలు ఇస్తే గవర్నమెంట్ లాస్ అవుతుంది. కాబట్టి ఇక ఉన్న రోజులు ఇస్తారు, లేనప్పుడు అప్పు తెచ్చిస్తారు, ఇంకా భూములు అమ్మిస్తారు. భూములు కూడా అయిపోయినాక ఇంకేమి ఇయ్యరు. కాబట్టి నీ సొంతంగా నువ్వే ఏదో ఒకటి అభివృద్ధి చెందేటట్టు ప్రజలకు ప్రతి ఒక్కరూ బాగుపడే విధంగా చూసుకోవాలని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చేతులెత్తి నమస్కారం పెడుతున్నా. ముఖ్యంగా రైతన్నలను కాపాడుతున్న రేవంత్ అన్న గారికి కృతజ్ఞత చెప్తున్నా, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ఈ 2 లక్షల రుణమాఫీని స్వాగతిస్తున్నాను, కానీ అదొక పద్ధతి ప్రకారము ఇంకా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను.